తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన అతడు, కలేజా ఏ రేంజ్లో ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఈ స్టార్లు మరోసారి కలిసి గుంటూరు కారం అనే సినిమాని చేశారు. భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా యూఎస్లో అదిరిపోయే రికార్డుని నమోదు చేసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన సినిమాని గుంటూరు కారం. ఈ మూవీని హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీని సంక్రాంతి కానుగ్గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్, ట్రైలర్తో పాటు పాటల్ని కూడా విడుదల చేశారు. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలని కూడా ముమ్మరం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ హవానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. క్రేజీ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం మూవీ రిలీజ్ జనవరి 12వ తేదీన ఉండడంతో ఓవర్సీస్లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడో మొదలయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి అద్రిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా జనవరి 11న ఈ సినిమాకి సంబంధించిన 5408 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. తద్వారా RRR సినిమా రికార్డును ఇది సమానం చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ నటించిన గుంటూరు కారం మూవీకి సంబంధించి యూఎస్లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలోనే సాగుతున్నాయి. ఫలితంగా అక్కడ వేల సంఖ్యలో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా యూఎస్లో విడుదలకి ఒకరోజు ముందుగానే $1 మిలియన్ అంటే 8,30,00,000 వరకు గ్రాస్ని వసూలు చేసి సత్తా చాటింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన గుంటూరు కారం మూవీ యూఎస్లో $1 మిలియన్ మార్క్ని దాటేసింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తడి రెండవ సినిమాగా ఇది నిలిచింది. దీంతో టాలీవుడ్లో ఎక్కువసార్లు $1 మిలియన్ మార్క్ని చేరిన హీరో లిస్టులో మహేష్ రెండవ స్థానానికి చేరాడు. ఇందులో ప్రభాస్ ముందున్నాడు.